ఈరోజు వీడియోలో పలక మెడ ఎలా తీసుకోవాలో చూపిస్తాం అనుకుంటున్నాను. ఈ వీడియోలో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇలా 2 బ్లౌజులు ఒకేసారి పరిచేసుకున్నాను, ఒకళ్ళవే కాబట్టి. అలా పరుచుకున్నాక ఆ మడతలన్నీ పోయేలాగా కొంచెం ఐరన్ చేసుకున్నాను. తర్వాత ఎగువ దిగువలు ఉన్న ఖర్చులన్నీ కట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవు అయితే అనుకుంటున్నారు, మీకు 5 బ్లౌజ్ ఎంత ఉంటుందో తెలుసు కదా, అంత పొడవు పెట్టేసుకోండి. నాకైతే 15 ఇంచులు వచ్చింది, 15 ఇంచులు పెట్టేశాను. కొంచెం ఖర్చుకుంచుకొని లైన్ కొట్టేసుకుంటున్నాను. ఇలా లూజ్ కాడ కూడా స్కేల్ పెట్టేసి లైన్ కొట్టేసుకోండి. షోల్డర్ వచ్చేసి 5.5 పెట్టుకోండి. ఇప్పుడు సంఖ వచ్చేసి 6 అండి. అన్నీ టేప్తోనే తీసేసుకుంటున్నాను కొలతలన్నీ. డౌన్ వచ్చేసి 9, పలక మెడ కాబట్టి డౌన్ కాడ మీరు 2.5 పెట్టుకోవచ్చు. పైన షోల్డర్ కాడ మాత్రం ఎక్కువ పెట్టుకోండి. మనం కింద పలక కాడ ఇచ్చినట్లు పైన కూడా ఇచ్చామంటే మనకి గోల్డ్ అనేవి జారిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం మొత్తం టేప్తో కొలుచుకున్నాం కదా, ఒక్కసారి ఆది బ్లౌజ్ తీసుకొని కరెక్ట్గా ఉన్నాయా లేదని ఒకసారి చెక్ చేసుకుందాము. ఆది బ్లౌజ్ తీసుకోండి. ఇలా మనం సంఖ కాడ పొడవు ఇంత మనం చూసింది పొడవు అనమాట, సంఖ ఎంత పైకి పెట్టాలనేది. ఇప్పుడు మనం ఇలా పలక మెడని కట్ చేసేసుకోవటమే. చూసారు కదా, ఇప్పుడు లూజ్ అయితే ఎడకనుకున్నా డాట్ పెట్టేసుకోండి. ఎగు దిగులన్నిటికీ ఒక లైన్ కొట్టేసి కట్ చేసేసుకున్నాక మనం చేతి పనికి ఖర్చు పెట్టుకోవాలి కదా, అదనమాట. కింద లైన్ కొట్టేసుకున్నాక ఇలా హ్యాండ్స్ అనేది కట్ చేసేసుకోండి. తర్వాత ఇలా క్రాస్ తీసేసుకోండి ఫ్రంట్ పార్ట్కి. అంటే మనకి ఇది ఫ్రంట్కి వస్తుంది అనమాట, అందుకని నేను ఫ్రంట్ పార్ట్ అనేసాను. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీసేసుకుందాం. ఇలా ఉక్సులు పట్టి తీసుకోండి. రౌండ్గా మెడ ఎంత అయితే ఉందో అంతవరకు గుర్తు పెట్టేసుకోండి. మనం షేపుల కాడ కూడా సేమ్ ఇంకా అలాగేనండి గుర్తు పెట్టేసుకోండి. సంఖ వైపు కూడా అలాగే గుర్తు పెట్టేసుకున్నాక అన్నీ కలిపి లైన్లు కొట్టేసుకోండి. ఎప్పుడైనా కుట్టుకాడ ఒక గుర్తు, ఖర్చు కాడ ఒక గుర్తు మాత్రం కంపల్సరీగా పెట్టుకోండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. మనం కొత్తగా కుట్టేటప్పుడు ఏంటంటే ఒకటి పెడతాం, ఒకటి మర్చిపోతుంటాం, అందుకే గుర్తు పెట్టుకోండి అన్నాను. ఇలా మనం ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో అక్కడ క్రాస్ తీసేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.